హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే ఈజీగా ఇలా కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. ఇలా సూజీ రవ్వ తీసుకున్న కప్పులో సగం కప్పు షుగర్ తీసుకోవాలి. ఇలా ఈ రెండుని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మిక్సీ అయిన దాంట్లో మళ్ళీ మనము సూజీ రవ్వ ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్లో షుగర్ తీసుకున్నాం కదా హాఫ్, మళ్ళీ అదే కప్లో హాఫ్ పెరుగు తీసుకోవాలి. ఇలా అదే కప్తో క్వాంటిటీ ఒకటే ఉంటుందండి. ఇలా చేసుకుంటేనే మనకి కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోనే ఇంకా ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న దాంట్లో మళ్ళీ ఒక టీ గ్లాస్లో హాఫ్ మిల్క్ పోసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకున్న దాన్ని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఒక మందంగా ఉన్న బౌల్ని తీసుకోవాలి. అందులో ఇదంతా సర్వ్ చేసుకొని లాస్ట్లో బేకింగ్ పౌడర్ అయినా సరే, ఈనో ప్యాకెట్ అయినా సరే, మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకున్నా ఈనో ప్యాకెట్ లేకున్నా ఏది ఆప్షనల్ అండి, అదైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న 10 నిమిషాల తర్వాత మనము ఒక కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్లో మంటని సిమ్లో పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని ఒక బౌల్లాయించేసి ఒక 10 నిమిషాలు అది కూడా వేడివ్వాలి. ఇలా వేడయిన తర్వాత ఇది మనం 10 నిమిషాల తర్వాత అయింది కదా, దాంట్లో మనము కాజు బాదాం అయినా సరే లేదా మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని మనము ఆ కుక్కర్లో పెట్టేసుకొని పైన విజిల్ పెట్టకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా 20 నుంచి 25 మినిట్స్ అయితే కంపల్సరీ మనం పెట్టుకోవాలి. మధ్య మధ్యలో నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని లోపల ప్రెస్ చేసి చూడాలి. ఎందుకంటే మనకు లోపల కూడా ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇదైతే అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్లో మనము దాన్ని రివర్స్లో వేస్తే సరిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా కనబడుతుంది కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ కేక్ని. మనకు నచ్చిన విధంగా షేప్స్ని మనం కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.